హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ సంబంధించిన హవాల్దార్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఎవరైతే 10th క్లాస్ అయితే పాస్ అయితే అవుట్ అయితే ఉన్నారో సో వారైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనం చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎంటీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ హవాల్దార్ ఎగ్జామినేషన్ 2025. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26th జూన్ నుండి మనకు 27 ఇక్కడ 24th జూలై వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అండ్ మనకు అప్లికేషన్ కరెక్షన్ ఆప్షన్స్ వచ్చేసి 29 జూలై నుండి 31 జూలై వరకు అయితే కరెక్షన్ ఆప్షన్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 20 సెప్టెంబర్ వరకు అయితే మనకు 24 అక్టోబర్ వరకు ఉండడం అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు మిస్టేక్స్ కానీ ఏమైనా ఎర్రర్ కానీ ఉంటే ఇక్కడ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేసేసి మీరు అక్కడ నుండి అయితే ఎంక్వైరీ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ సంబంధించింది. సో ఇక్కడ మనకు హవాల్దార్ అండ్ మనకు ఎంటీఎస్ అయితే రిలీజ్ చేశారు దీంట్లో. సో దీనికి వేకెన్సీ వచ్చేసి మనకు ఇక్కడ 1075 పోస్టులు అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన మనకు ఇక్కడైతే రిజర్వేషన్ సంబంధించిన కేటగిరీ ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ మనకు 18-25 ఇయర్స్ వచ్చేసి ఎంటీఎస్ అయితే ఇచ్చారు. తర్వాత 18-27 ఇయర్స్ వచ్చేసి హవాల్దార్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ ఇక్కడ కేటగిరీ వైస్ అనేది మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోండి, ఈ మధ్యలో ఉన్నవారు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆ తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో మీరైతే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోండి అనమాట జాగ్రత్తగా. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే మీరు స్కిప్ చేయకుండా వీడియోని తీయండి వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 1 టైం రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారో ఇక్కడైతే మనకు 1 టైం రిజిస్ట్రేషన్ ఆధార్ అథెంటికేషన్ అయితే కంపల్సరీ అయితే మనం చేయాలి ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే. సో ఇక్కడ మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే నేను ఆల్రెడీ ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు చూసుకొని మీ యొక్క 1 టైం రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేసండి ఫ్రెషర్ అండ్ ఆల్రెడీ చేసిన వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఉంటుంది, యూజర్ నేమ్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీరు పాస్వర్డ్ అయితే ఏ విధంగా అక్కడైతే సెట్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఆధార్ అథెంటికేషన్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో ఇక్కడ మనకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన మొబైల్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ అయితే ఉండాలి. ఆ యొక్క ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మీరు ఇక్కడైతే వెరిఫై అయితే చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే చేంజ్ అయితే చేసుకోండి. సో కానీ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మనం ఆధార్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెరిఫైడ్ అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా మీకు కంప్లీట్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడైతే స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు లైవ్ ఎగ్జామినేషన్ మన యొక్క నోటిఫికేషన్ అయితే చూసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ హవాల్దార్ సంబంధించింది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ లాస్ట్ డేట్ చూసుకోండి. సో ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ చదువుకోండి జాగ్రత్తగా. తర్వాత ఇక్కడ మనకు ఫిల్ ఫామ్ ఉన్నదా దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. సో మనకు రిజిస్ట్రేషన్లో మనం ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటాయి అనమాట. దీనికైతే మనం ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ వాళ్ళు ఆలో అయితే ఇయ్యరు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే సో మీరు రిజిస్ట్రేషన్ అయితే జాగ్రత్తగా అయితే చేసుకోండి. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా అనేది మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. మనకు సక్సెస్ అయితే వచ్చేస్తుంది పర్సనల్ డీటెయిల్స్ అనేది. ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో మీకు సంబంధించిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత ఇక్కడైతే క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th స్టాండర్డ్. అంటే ఇది ఎంటీఎస్ వచ్చేసి మనకు ఓన్లీ 10th ఇక్కడ స్టాండర్డ్ పైన వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ఓన్లీ మీరు 10th క్లాస్ అయితే దీనికైతే పాస్ అవుట్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సంబంధించిన 10th డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా మనం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా వచ్చామో ఆ విధంగా మనకు ఇక్కడ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీకు పర్సంటేజ్ మీకు 10th క్లాస్లో పర్సంటేజ్ ఏ విధంగా మీకు ఉన్నదో ఆ యొక్క పర్సంటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేసేసి 10th క్లాస్ సంబంధించిన పర్సంటేజ్ దీంట్లో మెన్షన్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేసే మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ ఇఫ్ యూఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి దీంట్లో. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావద్దంటే ఇక్కడ నో అయితే చేసేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇక్కడ అయితే ఫర్ అసెసింగ్ జాబ్ ఆపర్చునిటీ సంబంధించింది. ఇక్కడ ఎస్ చేసినా నో చేసినా ఏం పర్వాలేదు లేదు, నేనైతే ఎస్ అయితే చేస్తున్నాను. సో దీనికి ఎస్ చేసినా నో చేసినా ఏం పర్వాలేదు లేదనమాట. సో ఇక్కడ అడిషనల్ 1 అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. సక్సెస్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వస్తాయన్నమాట. సో ప్రిఫరెన్స్ 1, సో మీకు దగ్గర ఉన్న ఎగ్జామినేషన్ సిటీ అనేది ఇక్కడైతే దగ్గర అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు కిలోమీటర్స్ మనకు 40-50 కిలోమీటర్స్ దగ్గర ఉన్నది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు సంబంధించిన సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మనకు దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి మీరు జాగ్రత్తగా. సో మనకు సిటీస్ అనేది ఉంటాయి దీంట్లో. సో సిటీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో మీకు ఎగ్జామ్ పేపర్ మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఏ లాంగ్వేజ్లో అయితే రావాలి. సో హిందీలోనా ఇంగ్లీష్లోనా ఇక్కడ మీకు సంబంధించిన తమిళ్ మరాఠీ మీకు సంబంధించిన ఏ లాంగ్వేజ్ అయితే మీకు బెనిఫిట్ అయితే ఉంటుందో ఆ యొక్క లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వెరిఫై మీడియం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో మీకు సంబంధించినది మీరు ఇంకోసారి అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు వెరిఫై అయితే వచ్చేస్తుంది. సో కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సో ఇదైతే జాగ్రత్తగా మీకు తెలుగులో కావాలంటే మీరు తెలుగులో అయితే ఇచ్చేసండి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మీకు తెలుగులో రావాలంటే తెలుగులో అయితే ఇచ్చేసండి. ఒకవేళ ఆప్షన్స్ యాడ్ అంటే మీరు ఇక్కడ తెలుగు పెట్టి అక్కడ మీరు ఇంగ్లీష్లో చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ అయితే చెప్తున్నాను, సో ఇచ్చేస్తున్నాను. సో మీ విధంగా సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీడియం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా రావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లిమిటేషన్ ఇక్కడ ఫిజికల్ లిమిటేషన్ ఇక్కడ చేస్తుంటే లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు స్టేట్ వైజ్ అనేది మనకు ఇక్కడైతే కోడ్ అయితే ఇచ్చారనమాట. సో మీకు సంబంధించిన కోడ్ అయితే ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడైతే మనకు సంబంధించిన తెలంగాణ వచ్చేసి 63 అయితే ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ 61 అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా హైదరాబాద్ అనేది ఇక్కడ 58 అని, తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించినది ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో నేనైతే ఇక్కడైతే కోడ్ అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే గమనించండి ఇక్కడైతే. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో నేనైతే ఇక్కడ 61 వచ్చేసి ఇక్కడ 63 వచ్చేసి నేను తెలంగాణ అయితే పెడుతున్నాను. సో మీకైతే చూపెడతాను. సో ఇక్కడైతే మనకు ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లో మీకు ఏ నెంబర్ అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటారో అదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మీరు దేనికైతే ఇద్దామనుకుంటున్నారో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది మీరు దేనికైతే ఇద్దామనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్ మీరు ఎన్ని ప్రిఫరెన్స్ కావాలంటే అన్ని ప్రిఫరెన్స్ అయితే దీంట్లో అయితే మీరు మెన్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అది మీకు సంబంధించింది అనమాట. సో మీరు ఎన్ని ప్రిఫరెన్స్ కావాలి ఏది కావాలంటే మీరు అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఎన్ని ప్రిఫరెన్స్ కావాలంటే అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చేసండి. మిగతా అనేది మనం బాక్స్లో క్రాస్ మార్కులో బాక్స్లో క్రాస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ క్రాస్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అనేది ఇక్కడ ఈ విధంగా ఆటోమేటిక్ అనేది మనకు క్రాస్ అయితే వచ్చేస్తుంది ఇంటూ మార్క్ అనేది. ఎందుకంటే నాకు ఈ పోస్టులు అయితే చాలా అనమాట. నేను ఎన్ని స్టేట్కి అయితే ఎన్ని సిటీస్కి అనేది ఎన్ని స్టేట్కి అయితే నేను అప్లై అయితే చేస్తున్నాను కాబట్టి నాకు మిగతా అవసరం లేదు కాబట్టి నేను ఇంటూ మార్క్ అయితే ఈ విధంగా అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు కోడ్ అయితే చూసుకోండి, మనకు పక్కన నెంబర్ అయితే ఇచ్చారు. సో నేను సపోజ్ ఇక్కడ 57 అనేది నాకు కోడ్ ఇక్కడ చెన్నైకి అయితే అప్లై చేశాను. ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి తెలంగాణ అండ్ 58 వచ్చేసి ఈ విధంగా అయితే నేను చేశాను. కాబట్టి మీరు సంబంధించిన మీకు ఏ కోడ్ అయితే ప్రిఫరెన్స్ కావాలో ఆ యొక్క కోడ్ అయితే ఫస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వేరే సంబంధించినది చేసేయండి. సో ఫస్ట్ అయినా కానీ సెకండ్ అయినా మనకు చాయిస్ అయితే వాళ్ళు జాబ్ పాయింట్ అయితే ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత దాంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఇచ్చేసిన తర్వాత జాగ్రత్తగా అనేది సో ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది వినండి అనమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. మీరు ఇక్కడ మనకు ఆల్రెడీ క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు కదా. సో ఇదైతే మనం క్యూఆర్ కోడ్ అయితే మీ యొక్క మొబైల్ అనేది స్కాన్ చేసేసి డైరెక్ట్ ప్లే స్టోర్ వెళ్ళి
క్యూఆర్ కోడ్ అయితే కంప్లీట్ చేసేసి అక్కడ మనం ఇక్కడ అథెంటికేషన్ స్టేటస్ అయితే మనం సక్సెస్ఫుల్ చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి మీకు అయితే నేను చూపెడతాను. సో ఇక్కడైతే మీరు చూడండి. సో ఇక్కడ మనం గూగుల్ లేదా ప్లే స్టోర్ వెళ్ళి మై ఎస్ఎస్సి ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ యాప్ అనేది. సో ఇక్కడ మీకైతే నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత యాప్ అనేది ఇక్కడ యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అయితే ఇచ్చారో పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత క్యాప్చర్ చేసిన తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేస్తే మనకు నెక్స్ట్ ఫేజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఓటీఆర్ చేయాలనుకుంటే ఓటీఆర్ చేసుకోండి. సో మనం ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది లాగిన్ చేసిన వెంటనే. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడైతే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ అయితే చేసేసేయండి. మీరు చేసిన వెంటనే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకు ఏ విధంగా అంటే అప్లై మీద క్లిక్ చేస్తే మనకు దాంట్లో మనకు ఎంటీఎస్ నాన్ టెక్నికల్ ఇక్కడ హవాల్దార్ అయితే ఉంటుంది. అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు మై అప్లికేషన్ అనేది ఉంటుంది. సో మై అప్లికేషన్ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ మనకు సంబంధించినది ఇక్కడ అప్లై వ్యూ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై అప్లికేషన్లో మనకు ఇక్కడ స్టేటస్ అయితే చూపెడతాను మీకైతే. సో ఇక్కడైతే మనకు మై అప్లికేషన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు పోస్ట్ నేమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కిందకు వచ్చేసి మనకు ద పోస్ట్ కింద ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే అవుతుంది. మనకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సక్సెస్ అని అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చేసినాం కాబట్టి ఇక్కడ సక్సెస్ అయితే అవుతుంది. ఇక్కడ అన్ని మీరు స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అన్ని అయిపోయిన తర్వాత ఆధార్ విత్ వెరిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఆధార్ అనేది వెరిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని సో మీరు ఇక్కడ అక్కడ అగ్రి అయితే అడుగుతుంది. ఫేస్ అథెంటికేషన్ పెండింగ్ స్టేటస్ అని ఉంటుంది. సో ఐ కన్సెంట్ టు యూజ్ మై ఆధార్ డేటా ఇక్కడ అథెంటికేషన్ అనేది మీరు దాని మీద దాంట్లో టిక్ ఇసేసి ఆధార్ ఫేస్ అథెంటికేషన్ మీద అయితే దాని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే మనకు అడుగుతుంది అన్నమాట. ఇక్కడ లైవ్ అనేది మనకు అడుగుతుంది. సో ఫేస్ అనేది మీరు బ్లైండ్ అనేది చేసేసి మీరు జాగ్రత్తగా ఫేస్ అనేది బ్లింక్ అనేది చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్ అనేది చేసుకుంటుంది. సో చేసుకున్న తర్వాత మనకు అక్కడ నుండి అయితే ఫేస్ అథెంటికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది మనకు ఇక్కడ హోల్డ్ చేస్తా అంటే మనకు సంబంధించిన ఇక్కడ లైవ్ ఫోటో అయితే మనం క్యాప్చర్ అయితే మనం లైవ్ అయితే ఇవ్వాలి. సో డైరెక్ట్గా అనేది మనం ఒక బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే ఉండేట్టు చూసుకోండి జాగ్రత్త మంచి ప్లేస్లో. సో ఏదైనా వేరే వాళ్ళు ఎటువంటి ఫోటో అయితే మీకు మార్క్స్ కానీ క్యాప్స్ కానీ ఉండొద్దు. సో జాగ్రత్త మంచిగా ఫోటో అనేది మీరు లైవ్ క్యాప్చర్ అయితే చేసుకోండి. సో లైవ్ క్యాప్చర్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ 10 to 20 KB అయితే ఉండాలి. సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసేసండి. జాగ్రత్త క్లారిటీగా ఉండేటట్టు బ్లూ బ్లాక్ పెన్ వైట్ పేపర్ మీద అయితే జాగ్రత్తగా ఉండేట్టు చూసుకోండి. సో ఇక్కడ అన్ని ఫోటోని మీరు అన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫేస్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే మీరు ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇక్కడ పక్కన అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన ఏదైనా అనేది మీరు ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అడిషనల్ 1 అడిషనల్ 2 అనేది సో జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడైతే చూసుకోండి. సో ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మిస్టేక్ వెళ్ళిపోతే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తారు అన్నమాట. అప్పుడైతే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో కానీ పర్సనల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఎవరైతే అంటే రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఇచ్చినామో అవి అయితే పర్సనల్ డీటెయిల్స్లో అయితే ఇవ్వరు అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది చూసుకొని ఇక్కడ సబ్మిట్ చేసేసండి. సో ఇక్కడ అన్ని మీరు అగ్రీ అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత డిక్లరేషన్ అయితే వస్తుంది. ఇక్కడ డిక్లరేషన్ చేసిన తర్వాత అగ్రీ చేసేసండి. ఇక్కడ క్యాప్చర్ అనేది మనకు అవపడుతుంది కదా. సో ఇక్కడ క్యాప్చర్ అనేది మీరు ఫిల్ చేసేసేయండి ఇది. సో ఇక్కడ క్యాప్చర్ అనేది ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అయితే వస్తుంది. మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోయింది. బట్ వెరిఫికేషన్ పెండింగ్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు, లేదా మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఇక్కడ కంప్లీట్ చేశారా లేదా అనేది మీ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే
ఇక్కడ ఇయర్ అడుగుతుంది. ఆ యొక్క ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేస్తుంది. పోస్ట్ నేమ్ కింద యారో మార్క్ క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అయితే వచ్చేస్తుంది. సో అటువంటి వచ్చేసి ఫస్ట్ సో ఇక్కడ మనకు యాక్షన్ దగ్గర వ్యూ చూసుకోవచ్చు, లేదా మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుండి ఎంటీఎస్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఈ విధంగా మీరు మీకు సంబంధించినది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇక్కడ నాన్ టెక్నికల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.